Hi, I am Dr. Naveen Kumar, consultant endovascular and interventional radiologist at Amara Hospital, Tirupati. Interventional radiology అనేది ఒక సబ్ స్పెషాలిటీ ఆఫ్ రేడియాలజీ. మనం ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో ఎటువంటి కుట్టు కోత ఎటువంటి స్టిచెస్ అనేవి లేకుండా మనం ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. అది తల నుంచి అరికాలు వరకు మనం ఏ ట్రీట్మెంట్ చేసినా సరే మనం చిన్న మినిమల్ ఇన్వేజివ్ అంటారు. ఏదైనా సరే చిన్న సూదితో మనం ఎంటర్ అయ్యే బాడీలో మనం ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా సరే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి అంటే ఒక జనరల్ సర్జరీ లేకపోతే సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఓపీ తీసుకుంటారు. ఒకవేళ మీకు ఏదైనా కిడ్నీ ప్రాబ్లం ఉందంటే నెఫ్రాలజిస్ట్ ఓపీ తీసుకుంటారు. మీకు ఏదైనా సరే బోన్స్లో ప్రాబ్లం ఉందంటే ఆర్థోపెడిక్ ఓపీ అనేది తీసుకుంటారు. మీకు ఏదైనా పిల్లలకి ప్రాబ్లం ఉందంటే పీడియాట్రిక్ ఓపీ అనేది తీసుకుంటారు. బట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఓపీ ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అసలు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది ఏం రోల్ ప్లే చేస్తుంది? మనకు ఇప్పుడున్న కండిషన్స్లో అన్ని చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అనేది వచ్చాయి. మనం ప్రతిదానికి సర్జరీ అనేది ఆప్షన్ కాదండి. ఈ రోజుల్లో మనం సర్జరీని అవాయిడ్ చేస్తూ ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో చాలా ప్రొసీజర్స్ అనేది మనం ట్రీట్మెంట్ అనేది చేయడానికి వీలుగా ఉంటుంది. ముందుగా తల భాగంకి వచ్చేసరికి మనకు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని చెప్తుంటారు. అంటే పక్షవాతం అనేది వస్తూ ఉంటుంది. అంటే ఒక సైడ్ కాలు చేయి వీక్నెస్ అనేది ఉండడం, అలాంటి పేషెంట్స్లో కూడా బ్లడ్ అనేది క్లాట్ అయినప్పుడు మనం వితిన్ 4 hours లేకపోతే వితిన్ 6 hours మనకు రీచ్ అవ్వగలిగితే మనం ఆ బ్లడ్ క్లాట్ అనేది రిమూవ్ చేసి, ఇంకొకటి బ్రెయిన్లో బ్లడ్ బ్లీడ్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. అంటే మనకు రక్తనాళాల్లో బెలూన్ లాగా ఉబ్బిపోయి బ్లీడ్ అనేది జరుగుతూ ఉండడం వల్ల మనకేంటంటే హైపర్టెన్షన్లోకి వెళ్ళిపోతారు, పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఇమీడియట్గా మనం కాయిల్ ఎంబలేషన్ అనేది ప్రొసీజర్ చేసి మనం పేషెంట్ని సేవ్ చేయొచ్చు. అలాగే మనకు మెడగ భాగంలో కెరటిడ్ ఆర్టరీస్ అనేవి ఉంటాయి. కెరటిడ్ ఆర్టరీస్ అనేవి ఫైనల్గా మనకు బ్రెయిన్కి అనేది సప్లై చేస్తాయి బ్లడ్ అనేది. సో ఆ కెరటిడ్ ఆర్టరీస్ కూడా ఎప్పుడైతే బ్లాక్ అయిపోయి ఉన్నాయో ఆ టైంలో మనం కెరటిడ్ ఆర్టరీ స్టెంటింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే మెడ భాగంలో థైరాయిడ్ గ్లాండ్లో మనకు ఏదైనా సరే చిన్న గడ్డలు ఉన్నాయి అంటే థైరాయిడ్ని రిమూవ్ చేస్తే ఏమవుతుంది అంటే జీవితాంతం పేషెంట్ అనేవాళ్ళు హైపోథైరాయిడిజంలోకి వెళ్ళిపోతారు. అలా హైపోథైరాయిడిజంలోకి వెళ్ళిపోతే జీవితాంతం వాళ్ళు టాబ్లెట్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో మనం ఆ థైరాయిడ్ గ్లాండ్ని రిమూవ్ చేయకుండా ఓన్లీ థైరాయిడ్ నాడీలో అబ్లేషన్ అని, మైక్రోవేవ్ అబ్లేషన్, ఆర్ఎఫ్ఈ అబ్లేషన్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్లేషన్స్ ఉంటాయండి. అబ్లేషన్ అంటే కాల్ చేయడం. మనం ఏదైతే నాడీలు ఉందో, ఏదైతే గడ్డ ఉందో ఆ గడ్డలోకి మాత్రం ఎంటర్ అయిపోయి ఇలా స్కిన్ నుంచి చిన్న ఇన్సిషన్ ఇచ్చేసి మనం రిమూవ్ చేయడం అని జరుగుతుంది. ముఖ్యంగా ఆడవారిలో యుటరైన్ ఫైబ్రాయిడ్స్ అనేది కామన్గా చూస్తుంటాం. అంటే యుటరస్లో గడ్డలు అనేవి వస్తాయి. ఆ గడ్డలు రావడం వల్ల పేషెంట్స్కి ఏముంటాయి అంటే ఎక్కువ పీరియడ్స్ అప్పుడు పెయిన్ రావడము, ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉండడము, అలా కండిషన్స్ ఉన్నప్పుడు మనం యుటరైన్ ఆర్టరీ ఎంబలేషన్ అనేది ప్రొసీజర్ చేయడం ద్వారా మన పేషెంట్కి యుటరస్ని రిమూవ్ చేయాల్సిన అవసరం ఉండదండి. గర్భసంచిని ప్రతిదీ మనం రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ యూజ్ చేసి యుటరైన్ ఆర్టరీ ఎంబలేషన్ అనే ప్రొసీజర్ ద్వారా మనం యుటరస్ని సేవ్ చేయొచ్చు. ఓన్లీ ఏదైతే గడ్డ ఉందో ఆ గడ్డకు మాత్రం బ్లడ్ సప్లై తగ్గించడం ద్వారా అది స్ట్రింక్ అనేది అయిపోతుంది. సో ఎటువంటి ఓపెన్ సర్జరీ, కుట్లు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది మగవారిలో వచ్చేసరికి యూరిన్ ఫ్రీగా రాకపోవడం, అంటే ఓల్డ్ ఏజ్లో మనం కామన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. యూరిన్ మంటగా రావడము, ఎక్కువసేపు బాత్రూంలో స్పెండ్ చేస్తూ ఉండడము, ఫ్రీగా యూరిన్కి రాకుండా ఉండడము, అలా ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ప్రోస్టాటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్. మనకు లివర్లో కూడా హెపటాసెల్యులర్ కార్సినోమా అనే కండిషన్ ఉంటుందండి. అంటే అలాంటి క్యాన్సర్ ఉన్న ట్రీట్మెంట్స్ కూడా మనం ఎటువంటి ఓపెన్ సర్జరీస్ లేకుండా ఎక్కడైతే మనకు క్యాన్సర్ గడ్డ ఉందో దానికి స్పెసిఫిక్గా ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబలేషన్ ప్రొసీజర్ ద్వారా మనం కీమోథెరపీ అనేది కూడా మన పేషెంట్కి ఇవ్వచ్చు. మనకు మగవారిలో కామన్గా పిల్లలు పుట్టకపోవడం అనేది ఒక సమస్యలాగా మారింది. కొంతమంది యంగ్ పేషెంట్స్లో ఏమవుతుందంటే వ్యారకోసిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. వ్యారకోసిల్ అనేది ఉందో స్క్రోటంలో, అటువంటి వాటికి మనం వ్యారకోసిల్ ఎంబలేషన్ ప్రొసీజర్ చేయడం ద్వారా వాళ్ళకున్న ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ని కూడా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు జస్ట్ సూపర్ఫిషియల్గా ఒక 10 to 15 డిసీజెస్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలిగానండి. ఇలా మనం 90కి పైగా మనకు సర్జరీస్ ఎటువంటి కుట్టు కోత లేకుండా మనం ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో కవర్ చేయొచ్చు. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఒకటే, మీరు ఎక్కడున్నా సరే, ఏ హాస్పిటల్లో ఉన్నా సరే, ఏ ఊళ్ళో ఉన్నా సరే, మీకు ఒక ఏదైనా డిసీజ్ ఉంది, ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మీ కన్సర్న్డ్ ఫిజిషియన్ లేకపోతే డాక్టర్ లేకపోతే సర్జన్ని రిక్వెస్ట్ చేయండి. మనకు ఇంటర్వెన్షన్ రేడియాలజీ వైజ్ మనం ఏదైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి వీలుగా ఉందా, ఒకవేళ ఉంటే ఆ సర్వీసెస్ని కంపల్సరీగా యూటిలైజ్ చేసుకోండి. సో ఇంటర్వెన్షన్ రేడియాలజీ అనేది ఒక బూమింగ్ బ్రాంచ్. సో ప్లీజ్ అవాయిడ్ మేజర్ సర్జరీస్ అండ్ ప్లీజ్ డూ కేర్ ఫర్ యువర్ లవ్డ్ వన్స్. స్టే హెల్తీ, స్టే స్ట్రాంగ్. థ్యాంక్ యూ.